హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సింపుల్గా ఈజీగా ఫిష్ ఫింగర్స్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. అవునండి, ఫిష్ ఫింగర్స్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఫిష్ చాలా హెల్తీ కాబట్టి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం బోన్లెస్ ఫిష్ చేసుకుందామండి. సో దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి ఉప్పు, కారం, ఇవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామో ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఈ ఫిష్ ఫ్రై. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ బాగా వేడయ్యాక మనం ఈ ఫిషెస్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేదంటే ముక్క బయటంతా ఫ్రై అయిపోతుంది కానీ లోపలంతా కూడా ఉడకదనమాట. చూసారు కదా, ఫిష్ అనేది వెంటనే రెండు వైపులా తిప్పేయొద్దండి. ఒక 5 మినిట్స్ అయిపోయాక ఒక వైపు బాగా ఫ్రై అయ్యాక రెండో వైపు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే ముక్క అనేది ఇరిగిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకుందాం బాగా. దీంట్లోనే మనం కొంచెం పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మన ఫిష్ ఫ్రైస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇంత సింపుల్గా ఈజీగా ఫిష్ ఫ్రైస్ చేసి చూపించేస్తాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు చిటికలో నేర్పించేస్తానమాట. అంతవరకు బాయ్. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.